హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కిలో చేపలు, అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్ అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, పల్లీలు, పట్ట సాజీర, 2 బగారాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నె స్టవ్ పైన పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. అందులో వేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అది చల్లారేలోపు ఇది ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకొని ఒక పెద్ద సైజు గిన్నె స్టవ్ పైన పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చేపలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ మగ్గినాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే మాడిపోదు. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అలా కలుపుతుండాలి. ఇప్పుడు ఇందులోనే సరిపడిన సాల్ట్ అంటే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది మగ్గేలోపు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నూనె పైకి వస్తే మగ్గినట్టు. ఇప్పుడు ఆ చింతపండుని పిసికి ఆ గుజ్జును ఇందులో పోయాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ 2 గ్లాసుల వాటర్ వేసాలి. ఈ వాటర్ పోసినాక మూత పెట్టి మసులుతుంటే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటి తీసి అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతుండాలి. మరీ ఎక్కువ కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి. అంతే, టేస్ట్ చేపల కర్రీ రెడీ.